దీపం ఉన్నప్పుడే ఇల్లుని చక్కబెట్టుకోవాలి. ఈ సామెత మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. ఇప్పుడు ప్రెజెంట్ ఇదెందుకు తీసుకొనొచ్చానో తెలుసా? ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ లైఫ్ స్టైల్ కానీ, అండ్ వాళ్ళు ప్రెజెంట్ ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టు వెళ్తూ ఉన్న తీరు గాని అన్నీ చూస్తూ ఉంటే, ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టే సంపాదించుకోవాలి, మరి కొనుక్కోవాలి, ముందుకెళ్ళిపోవాలి. ఇలా జరుగుతూ ఉంది. అండ్ ఇలాగే ఇది ఇంకా ఎంత కాలం కొనసాగుతుంది? ఉంటుందా? తర్వాత వేరే ట్రెండొచ్చిన తర్వాత వీళ్ళందరి లైఫ్ ఏమైపోతుంది? సో, ఇలాంటివన్నీ విషయాలు అండ్ ఇంకా చెప్పాలి అంటే ఒక టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇప్పటివరకైతే 2600 బిజినెస్‌ని ప్రమోట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా 1000,00,00,000 మార్కెట్ అనేది కూడా క్రియేట్ చేసుకుంటూ మరి ముందుకెళ్ళిపోతున్న మన తెలుగు పర్సన్ ఆయనే. తెలుగు టీ టాక్స్ మరి ఫౌండర్‌గా ఉన్న మరి కుసుమ్ గంజ్ ఇప్పుడు మనతో పాటున్నారు. మరైతే చిట్ చాట్ విత్ చాణక్యలో మనతో మాట్లాడేద్దాం. మరి తెలుసుకుందాం ఇన్‌ఫ్లుయెన్సర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది. హాయ్ కుసుమ్ గారు. హలో అండి. మరి ఈ అన్ని సిట్యుయేషన్స్‌లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? వైఎస్ జగన్ గారు హ్మ్. 100% వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు నేను వైఎస్ఆర్‌సీపీ అనుకుంటారు సార్. అంటే దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం డీప్‌గా. సో కాపోతే అంటే కుసుమ్ గంజ్ అనేటప్పటికి హి ఈజ్ ఏ వైసీపీ పర్సన్. హ్మ్. జగన్ గారికి పరమ భక్తుడు. హ్మ్. వేరే ఇదే పార్టీలంటే ఇది. గిట్టదు ఆ, అని ఇదే వినిపిస్తూ నిజం, ఉంటుంది. నిజం, నిజం. ఎందుకంత ముద్ర పడ్డానికి రీజన్ ఏంటి? మీకు ఒక విషయం చెప్పనా, మొన్న జగన్ గారు ఓడిపోయినప్పుడు హ్మ్. నా కార్ మీద ఇంత రాయేశారు, నేను తప్పించుకున్నా. ఓకే. ఇది ఎగ్జాక్ట్గా ప్రగతి నగర్లో జరిగింది. హైదరాబాద్ ప్రగతి. ప్రగతి నగర్. అరే ఈడు వేస్ట్, ఇంకా బూత్. హ్మ్. ఈ నా కొడుకు వీడియోలో ఇట్లా చెప్తాడురా అని వేశారు. నాకు చేసిన హెల్ప్ చెప్పడం కూడా తప్పే అంటే నేను ఇంకేం చేయలేను సార్. నేను ఇంతవరకు నేను ఏ పార్టీ అనేది నాకేం తెలియదు. మా ఫాదర్ వాళ్ళు ఆ పార్టీయే. హ్మ్. నేనేం అనను అంటే జెన్యున్గా చెప్పాలి, రేపు ఈ వీడియో చూసి చెక్ చేస్తారు కాబట్టి. Yeah. మా ఫాదర్ వాళ్ళు ఆ పార్టీయే. బట్ నేనైతే సార్ని 2 సార్లు కలిసాను. ఒకటి నాకు 86% బీటెక్ సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఒకసారి కలిసాను. హ్మ్. రెండోసారి మొన్న ఎలక్షన్స్ అప్పుడు పిలిస్తే వాళ్ళ పర్సన్ని కలిసాను, కానీ నేను చేయనన్నాను. హుహు. అంటే చేయలేదా? చేయలేదు సార్. ఓకే. అయితే సార్ ఎలా కలిసారంటే, నేను ఆస్ట్రేలియా 2009 ఏప్రిల్ 27 రోజు ఎయిర్పోర్ట్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆస్ట్రేలియా వెళ్తుంది. నేను అక్కడ ఉన్నాను. లక్కీలీ మా ఫాదర్, అరే సార్ జగన్ సారు రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నారా, వెళ్ళి కలవండి. నాకు ఫ్రాంక్గా చెప్తే జగన్ గారు ఫస్ట్ టైం చూశాను. హుహు. వెళ్ళి సార్ నేను ఇట్లా వెళ్తున్నాను అంటే, ఇంత చిన్న వయసులో ఎట్లా వెళ్తున్నావు అన్నారు. నాకు అప్పుడు ఎగ్జాక్ట్గా ఇంటర్ అయిపోయింది కాబట్టి హ్మ్. నేను బీటెక్ వెళ్తున్నాను. అంత డబ్బు ఎలా కట్టగలవు అన్నారు. సార్ మా పొలం అమ్మారు 6 ఎకరాలు, హ్మ్. 6 ఎకర్స్ ఉంటే అమ్మారు. మా ఫాదర్ ఉన్నారు, మరి మిగతా ఫీజు ఎలా కడతావు అని అడిగారు. హ్మ్. వెళ్ళి కష్టపడతా సార్ అన్నారు. ఆయనకి అది నచ్చింది. హ్మ్. మా ఫాదర్ని పిలిచారు. ఏమయ్యా వీడు ఇంత పసిపిల్లోని పంపిస్తున్నావు, ఎట్లా 10 లక్షలు 50 లక్షలు ఏడ సంపాదిస్తాడు, నీకైనా బుర్ర లేదా హ్మ్. అంటే, నేను 50 లక్షలు కట్టాను సార్, మరి వాడి కష్టం వాడు పడతా అంటున్నాడు అంటే, అప్పుడు వైఎస్ జగన్ గారు వాళ్ళ చెల్లి వాళ్ళ భర్త హ్మ్. ఒక నెంబర్ రాసి, నీ ఈ 6 మంత్స్ అయ్యాక మాకు ఫోన్ చేయన్నారు. హ్మ్. ఇదే సార్ జరిగింది. నేను వెళ్ళాను, 6 మంత్స్ తర్వాత ఫోన్ చేశాను, సార్ ఫీజు కట్టాలి, అయ్యి గుర్తున్నానా సార్, నేను అన్నాను, ఇంతే అన్నారు. కుసుమ్ ఎలా ఉన్నావు, బాగున్నావా అన్నారు. హ్మ్. బాగున్నాను సార్ అన్నారు. మనిషిని పంపిస్తాను డబ్బులు ఇచ్చి, బాగా చదువుకో అన్నారు సార్. మనిషిని పంపించారు. అక్కడ వాళ్ళ పర్సన్ ఉంటారు కదా ఆస్ట్రేలియాలో, మెల్బోర్న్ RMIT యూనివర్సిటీ. నేను మీరు వెళ్ళి డేటా చెక్ చేయొచ్చు. అక్కడ హాఫ్ ఫీజ్ మా డాడీ కట్టారు, హాఫ్ ఫీజ్ వైఎస్ జగన్ గారు కట్టారు. వైఎస్ జగన్ గారు అంటే ఆయన ఉన్నారు కాబట్టి ఆయన పేరు చెప్తున్నాను, యాక్చువల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిపి కట్టారు. ఓకే. ఆ రోజు ఆయన సీఎం కాదు, MP కాదు, నాట్ ఈవెన్ పార్టీలో లేరు. హ్మ్. సో అలా కలిసారు. కానీ ఇప్పటికీ మీ యొక్క విధేయతను కూడా మరి ఆ. వైఎస్ జగన్ గారి పైన ఉన్న ప్రేమను కూడా మరి పంచుతూనే ఉన్నారు. ఆ ప్రమోషన్ అనేది కూడా చేస్తూనే సార్, ఉన్నారు కదా. ప్రతి ఇంటర్వ్యూలో అదేంటో యాంకర్స్ అడుగుతారు సార్. ఏంటంటే ఒక్కసారంటే పర్లేదు. ఆ. కాకపోతే మీ లైఫ్‌లో వన్ ఆఫ్ ద కీలకమైన ఇన్సిడెంట్ ఉంటే అందులో ఆయన భాగమై ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అవును. థింగ్ ఏంటంటే, మొన్న ఇంటర్నెట్లో నేను చూశాను, కుసుమ్ గంజి వైఎస్ జగన్ అని సెర్చ్లో ఎక్కువ కనపడుతుంది, కీ సెర్చ్లో. ఓకే. ఎందుకంటే అందరు సెర్చ్ చేస్తున్నారు అట్లా, ఎవరు వీడు, ఎందుకు సంబంధం, Hmm. ఇలా ఏంటి, ఎందుకు ప్రమోషన్ చేస్తున్నాడు ఫ్రీగా. నేను ఫ్రీగా లైఫ్ లాంగ్ వైఎస్ జగన్ గారికి రుణపడి ఉంటాను. ఓకే. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ నాకు దానం చేశారు కాబట్టి నేను ఆయనకి ఇండివిజువల్ పర్సన్గా రుణపడి ఉంటాను. ఓకే. అది 100%.
అండ్ ఆయన నన్ను ఇంతవరకు ఎప్పుడు ఏ హెల్ప్ అడగలేదు అండ్ నేను చేయలేదు. ఓకే. ఇది అలా బాకీగా ఉండిపోయింది ఆయనకి నాకు. కాకపోతే ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాము, ప్రజలకు కూడా కొంచెం 100%. చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఎలక్షన్స్ టైంలో మీకు ఆ పార్టీకి సంబంధించిన ఐటీ సెల్స్ నుంచి కానీ డబ్బులు రావడం కానీ ఇలాంటిది ఏదైనా జరుగుతుందా? కాల్ ఎందుకంటే అయితే ఆల్రెడీ ప్రమోషన్ కోసం అంటే ఖచ్చితంగా మిమ్మల్ని పిలిపించి చేయించుకుంటారు అవును. ఎవరైనా కానీ. మరి అలాంటిది ఎలక్షన్స్ టైం అనేటప్పటికి ఏ బిజినెస్ల కంటే ఈ బిజినెస్ ఎక్కువ ఉంటుంది కదా. అదే పార్టీ కాదు, మన కాంగ్రెస్ నుంచి కూడా కాల్ వచ్చింది. మన పథకాలకి వాయిస్ ఓవర్ ఇవ్వాలమ్మా, ఓకే. రండి అన్నారు. సార్ నేను చిన్న ఏజ్ రాజకీయాలకి నేను రాలేను, ఏమనుకోకండి అని మన కాంగ్రెస్ వాళ్ళకి ఫస్ట్ చెప్పాను. ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో. ఓకే. సెకండ్ ఐటీ సెల్ నుంచి వైఎస్ఆర్సీపీ విజయవాడ నుంచి కాల్ వచ్చింది. ఫ్లైట్ ఎక్కి ఇమీడియట్గా రా అన్నారు. ఫస్ట్ టైం ఏం చెప్పాలో తెలియక మా ఫాదర్ని అడిగాను. నీ ఇష్టం అన్నారు. నా ఫ్రెండ్స్ని అడిగాను, మీలాంటి వాళ్ళని అడిగాను, వెళ్ళాలా వద్దా అని. కామ్గా రిజెక్ట్ చేయన్నారు. ఓకే. ఎందుకంటే నీ కెరియర్ వేరు. సో అలా రిజెక్ట్ చేయడం జరిగింది, వెళ్ళలేదు. మరి పొలిటికల్ యాస్పిరేషన్స్ ఏం లేవా? ఏం లేదు సార్. ఫ్యూచర్ ఆల్సో ఫ్యూచర్లోనా నాది చిన్న లైఫ్ సార్. ఫస్ట్ పాయింట్, నా మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఒక బిజినెస్ ఉంది, నాకు ఒక మీడియా హౌస్ ఉంది. సో మొత్తం కలిపి ఒక 40 మంది బతుకుతారు. నేను వెళ్ళడం వల్ల వీళ్ళ పొట్టలు కొట్టినోడిని అవుతాను. ఎందుకంటే నాకు అంత మనీ లేదు, అంత సపోర్ట్ లేదు. జగన్ గారు ఒకవేళ వెళ్దాం అనుకున్న సీఎంగా లేరు ఇప్పుడు. సో అందుకని నేను నో అనుకున్నాను. నా థింగ్స్ థింక్ చేసుకొని ఒక కామన్ పర్సన్గా. సో నేను వెళ్ళట్లేదు, అలాంటి ఏం లేదు సార్ నాకు. ఒక కామన్ కానీ నన్ను ఫిక్స్ అయిపోయారు. వైఎస్ జగన్ అంటే నేనే అంటే వైఎస్ఆర్సీపీ. ఒక ఇన్ఫ్లుయెన్సర్లో వీడు ఒకడు ఉన్నాడు, వాళ్ళకి ఏదో ఒక రోజు వీడు ఛానల్ పెట్టి డబ్బా కొడతాడు. ఇవే నాకు మ్యాక్సిమం వస్తాయి. నేను ఎప్పుడు చేయను, అలా చేయను కూడా. ఒకవేళ చేస్తే టీడీపీకే చేస్తానేమో వీటి పోవడం కోసమైనా. సో అలా. మరి టీడీపీ మీద అభిమానం ఉందా? ఐ లైక్ లోకేష్ గారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు పర్సనల్గా పక్కనే కూర్చున్నా చిల్డ్రన్ ఫెస్టివల్లో. ఓకే. సో నాకు ఆయన చూసినప్పుడు అడ్మిరేషన్ మస్తు అనిపించింది. ఆ ఫీలింగ్, ఇలాంటి పర్సన్ ఉండాలి కదా అని. మేబీ ఈజ్ వెరీ జైజాంటిక్ పర్సనాలిటీస్ వాళ్ళు. ఓకే. అట్లయితే మీ నాలెడ్జ్ తగ్గట్టు చూస్తూ ఉంటే పొలిటికల్ పరంగా కూడా మొత్తం కొంచెం సార్ రీసెర్చ్ మా ఫ్యామిలీ మొత్తము పొలిటికల్గా ఉన్నారు సార్. మా తాతయ్య కాంగ్రెస్, మా డాడీ కాంగ్రెస్, మా మమ్మీ కౌన్సిలర్గా చేశారు ఇక్కడే సూరారంలో, చూడిమెట్లలో. ఓకే. సో ఇలాంటివి కామన్ సార్, కానీ నేను వెళ్ళలేను. ఓకే. ఒక సోషల్ మీడియా పర్సన్గా మీరు చెప్పండి, యా జగన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, సో వీరిద్దరిలో సోషల్ మీడియా పరంగా ఎవరు ముందున్నారంటే ఎవరు చెప్తారు? ఇది ఆలోచించాలి. ఎందుకంటే ఆ సోషల్ మీడియాలోనే మీరు ఎక్కువగా ఉన్నారు కాబట్టి. సో ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అల్టిమేట్గా ఉంటారు. అండ్ ఆబ్వియస్లీ సెకండ్ పొజిషన్ జగన్ గారే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మీడియా అంటే సోషల్ పోస్టులు పవన్ కళ్యాణ్ గారికి అందరు కుర్రపిల్లలు సపోర్ట్, ఇట్లా ఇమీడియట్గా కొట్టేస్తారు, పోస్ట్ చేసేస్తారు. ఆయన క్రేజ్ వేరు సార్. అండ్ ఈక్వల్గా 1% తక్కువలో జగన్ గారు ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఓకే. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో. యా అంతే. సో పవన్ కళ్యాణ్ ఈజ్ ద విన్నర్. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టు మీ మాస్టర్ మైండ్ ఉపయోగించుకొని కూడా ఆన్సర్ చెప్పినట్టు కూడా అనిపిస్తుంది. అవునా? నో. ఓకే, ఇట్స్ నైస్. అండ్ అలాగే కమింగ్ టు ద సోషల్ మీడియా పరంగా వచ్చేస్తే, ఒకవేళ ఈ ప్రమోషన్స్ ఇవన్నీ ఆగిపోయాయి, ఏమీ లేదు అని అనుకుంటే ఏం చేస్తారు తెలుసుకోవాలని ఉంది నాకు. నిజంగా మీరు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి తెలుసా? యూజువల్గా ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీరు అడిగే క్వశ్చన్ నాకు తెలుసుంటే ఇమీడియట్ ఆన్సర్ వస్తుంది. మీరు అడిగే క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్స్ లేనివి అడుగుతున్నారు మీరు. అండ్ ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ 1500 మంది ఇన్ఫ్లుయెన్సర్స్కి ఆన్సర్ అవ్వాలి సార్. మీరు అడిగింది 1500 మెంబర్స్ ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఆంధ్ర తెలంగాణ. ఓకే. బెస్ట్ వాళ్ళు చిన్న వేరు. ఈరోజు నైట్ తీవ్రంగా ఆలోచిస్తారు. ఇంతవరకు బ్రెయిన్లో ఎప్పుడు రాలేదు, బట్ ఒక చిన్న ఉంది. ఓకే. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను సార్, ఇన్ఫ్లుయెన్సర్ మించి ఉంది మీడియా హౌసెస్. సో మీడియా హౌస్ పెట్టాలనేది నా ఆశ. అండ్ ఐఎమ్ బిల్డింగ్ వన్. పర్ఫెక్ట్ ప్రైమ్ న్యూస్ అనేసి ఒకటి పెట్టాము. 100 మిలియన్ చూస్తున్నారు 30 డేస్లోనే. అండ్ 100K సబ్స్క్రైబర్స్ దాటేశారు దానికి. అండ్ ఐఎమ్ బిల్డింగ్ దట్ వన్. సో నేను ప్రజా సమస్యల గురించి ఇన్ఫ్లుయెన్సర్ నుంచి మీడియా హౌస్లోకి వచ్చి ఫస్ట్ టైం అందరూ యూజువల్గా ఏం చేస్తారు సార్, రూమ్లో కూర్చుంటారు, మాట్లాడతారు. ఏజుడ్, నాన్ వేష్ణవ్ వీళ్ళంతా రూమ్లోనే కూర్చొని మాట్లాడుతుంటారు. ఏఆర్ రాజా ఇంకా ఇలా అంతా చాలా మంది. నేనేమనుకుంటున్నా అంటే అదే ప్యాటర్న్ బయటకు వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాను, మైక్ పట్టుకొని.
ఓకే. సో దట్ ఫిజికల్గా పబ్లిక్కి కూడా బాగుంటుంది. అండ్ ఇలా ఫస్ట్ కవర్ చేశాను కూడా, చాలా బాగా జరిగింది. అది కూడా వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. ఓకే, నేను చేయగలను అనిపించింది అది. కానీ మీ మాట ఒకటి చెప్తూ ఉంది. మైండ్ మాత్రం ఇంకొకటిలాగా పనిచేస్తుంది. ఆహా. ఎందుకంటే పొలిటికల్ యాజిటేషన్స్ లేవు అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ మీరు చేసే యాక్షన్ ప్రతి ఒక్కటి కూడా ఆ రూట్ వైపే వెళ్తుంది. మైట్ బి, అంటే మీరు రోజుకి చాలా మందిని కలుస్తుంటారు కదా. సో యూ సీ ఫ్రమ్ ద టాప్, మీరు చూస్తారు కాబట్టి నన్ను కనిపెట్టగలరేమో. బట్ నాకైతే అది లేదు అట్ ప్రెసెంట్, బికాస్ ఐఎమ్ 35 years old. నో బడి పొలిటికల్గా ఉండాలంటే 50 ఏళ్ళ వాళ్ళు చిన్నోళ్ళు అంటారు. సో యంగ్ సీఎంస్ అంటారు. ఇప్పుడు 52 years పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, యంగ్ సీఎం, ఇంకా టైం ఉంది నీకు అంటారు. ఇంకా మనం నాలాంటి వాళ్ళైతే ఇంకా చిన్న చిచ్చరే పిల్లలు. సో నేనైతే నాకేం లేదు సార్. బట్ ఇన్ ఫ్యూచర్ వై కాంట్ వీ బికమ్ ద పవర్ హౌసెస్? వై కాంట్ వీ టర్న్ మనకున్న ఇన్ఫ్లుయెన్స్ని, ఒక వస్తువు కొనిపించడం చాలా కష్టం కదా సార్. యా. కానీ నేను అట్లా 2600 ప్రమోషన్స్ చేసి టీవీ దగ్గర నుంచి మైక్ దాకా ప్రమోషన్ చేశాను. కొన్నారు కూడా, నన్ను చూసే కొన్నారు వాళ్ళు. కొన్నప్పుడు వై కాంట్ ఐ టర్న్ దట్ ఇన్ టు మీడియా హౌస్ ఓకే అనే ఆలోచన తప్ప ఇంకేం లేదు సార్.